బయటకు వస్తున్నదల్లా కేవలం చంద్రబాబు నాయుడు ఆక్రోశం, కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తా, కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోతాం. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోతాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో గతానికి సంబంధించి, మా ప్రభుత్వ హయాంలో ఏదైతే సో కాల్డ్ జరిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఈయన తప్పుడు ఆరోపణలు ఏదైతే చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారో దాని ఫ్యాక్ట్స్ లేకపోతాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే ఏప్రిల్లోనే ఒక సిట్ వేశాడు. 2025 ఏప్రిల్లోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఒక సిట్ వేసినాడు. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో, మళ్ళా చెప్తా ఉన్నాను, ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో గవర్నమెంట్ అడ్వకేట్లు అఫిడవిట్ ఫైల్ చేసినారు. ఎప్పుడు? 14/11/2025 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, ఆయన అధికారులు కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది. ఆ అఫిడవిట్లో మెన్షన్ చేసిన పాయింట్లు చూస్తే I submit that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. The entire evaluation was conducted under the CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers, assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per procedure. The entire records, files, payments, particulars are available. ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అనేది ముందర చెప్తా. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు గారి అధికారులే 14/11/2025 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది కోర్టులో. ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు రెండో సిట్ వేసినాడు. మళ్ళా మొదటి సిట్ మీద నమ్మకం లేక అఫిడవిట్లు ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పడ్డం మొదలుపెట్టేసరికి ఎలా ఇరికిచ్చాలా అని తాపత్రయం అనేది బలంగా పెరుగుతూ రెండో సిట్ కూడా ఇది జరుగుతూ ఉండగానే రెండో సిట్ కూడా 2026 ఫిబ్రవరి 14 మరొక సిట్ వేశారు. నేను అడుగుతా ఉన్నా, సిట్లో ఉండేది ఎవరు అని? చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసేవారు కాదా అని అడుగుతా ఉన్నా. బురద జల్లడం కోసం దర్యాప్తు బృందాలను ఇష్టానుసారంగా వాడుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కొత్త అని అడుగుతా ఉన్నా. అలవాటే కదా ఆయనకు. కానీ ఎంత దారుణంగా బిహేవ్ చేసినా కూడా ఫ్యాక్ట్స్ని అయితే ఎవరు బూడ్చిపెట్టలేరు, బయటికి రావాల్సిందే. ఎందుకంటే అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కాబట్టి వాస్తవాలు ఆటోమేటిక్లీ బయటకు వస్తాయి. 2019 ఎన్నికలకు ముందు, ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ నుంచి నేను చెప్తాను ప్రతి పాయింట్ కొంచెం చూసుకోండి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం 76 రోజుల ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది మేం కాదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారే 76 రోజుల ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. మా ప్రభుత్వం రాకమునిపే మే 2019 మే 26, 2019, మళ్ళా రిపీట్ చేస్తున్న డేట్, మే 26, 2019 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి.
మా గవర్నమెంట్ రాకమునిపే, మా గవర్నమెంట్ వచ్చింది 30th May 2019 మా గవర్నమెంట్ వచ్చింది. అంటే మా గవర్నమెంట్ రాకమునిపే 26th May 2019కే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి, కండక్ట్ చేసేసినారు. మేము వచ్చిన తర్వాత చేసింది ఏమిటంటే ఆ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి 2020 December 14 నుంచి 20 మధ్య మెయిన్స్ కండక్ట్ చేసినాం వీళ్లకు, ఈ ప్రిలిమ్స్లో పాస్ అయిన వీళ్లకు. ప్రిలిమ్స్లో పాస్ అయిన వీళ్లకు మెయిన్స్ కండక్ట్ చేయడమే మేము చేసింది. సో ఎక్కడి నుంచి వస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరికైనా కూడా? ఎందుకు వస్తాయండి ఎవరికైనా కూడా? మా ప్రభుత్వం రాకమునిపే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పరీక్ష జరిగితే ఎంపికైన అటువంటి వాళ్లకు మెయిన్స్ కండక్ట్ చేశాం. దీనికి రాజకీయ రంగు పులుముతా ఉన్నారు. ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది చేస్తారనేది అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు. కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అలాంటి సమయాల్లో ఈ ఫలితాల వెల్లడి ఆలస్యం కాకూడదని అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్కు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి కమిషన్లో మునుపటి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే నియామకమైన 5 సభ్యులు కూడా దీనికి కన్సెంట్ ఇచ్చినారు. బోర్డులో ఉన్న సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారు సగం మంది సభ్యులు ఇంకా అప్పుడే 10 మందిలో 5 మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా కన్సెంట్ ఇచ్చినారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏందో కాదు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంది? డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే రాసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ను స్కాన్ చేసి ఎవాల్యుయేషన్ కోసం ఆన్లైన్లో ఎవాల్యుయేషన్ చేసే వారికి పంపిస్తారు. వాళ్ళు ఆన్లైన్లో మార్కులు వేస్తారు. ఇది డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే. ఇది కూడా కోవిడ్ వల్ల. ఆ రోజుల్లో కోవిడ్ పరిస్థితులు ఏమిటి, ఎంత సీరియస్గా ఉన్నాయనేది మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది. రక్త సంబంధికులు చనిపోతే వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించాలంటే బంధువులు సైతం భయపడే పరిస్థితులు అప్పట్లో. గ్రూప్స్ కింద మొత్తం అందరినీ ఒకే చోటుకి తీసుకొని వచ్చి ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితులు. అలాంటప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ గురించి ఆలోచన చేసినారు. అయినా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో, ఇది వెరీ ఇంపార్టెంట్, అయినా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ను కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిజిటల్ ఎవాల్యుయేషన్ has not been taken into consideration. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడర్లోకి తీసుకోలేదు. ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ను తాము తప్పుబట్టలేమని నోటిఫికేషన్లో దాని గురించి ప్రస్తావించలేదు కాబట్టే తాము మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు చెప్పింది. ఇది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఒకసారి గమనిస్తే this order will not preclude the APPSC from adopting digital or any other such advanced modes for future evaluation, future examinations. However, the decision to adopt these new emerging methods should be taken strictly as per the law. ఫర్దర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ను
తాము తప్పు పెట్టలేమని నోటిఫికేషన్ దగ్గర నుంచి నోటిఫికేషన్లో దీని గురించి ప్రస్తావించలేదు కాబట్టి తాము మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు చెప్పింది. దిస్ ఇస్ వాట్ హైకోర్ట్ ఇస్ సెడ్. సో ఇది హైకోర్టు చెప్పిన తర్వాత అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ ఇస్ బీన్ క్యాన్సల్డ్. ఇట్ ఇస్ నాట్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇట్ సెల్ఫ్. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఆ మార్కుల ఆధారంగా వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ 165 మందికి పోస్టులు ఇచ్చినారు. ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే ప్రక్రియ అంతా నడిచింది. ప్రతి దశలో కూడా హైకోర్టు ఆదేశాలతోనే ఈ ప్రక్రియ అంతా కూడా నడిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే 4 ఏళ్ల నుంచి వీళ్ళంతా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఈ 165 మంది. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వారిపై విషం కక్కుతున్నాడు. ఇందులో మొట్టమొదటిది ఆరోపణ, ఈ నుంచి నేను టెక్నికల్ పాయింట్స్ లేకపోతాం. ఇందులో మొట్టమొదటి ఆరోపణ వీళ్ళు చేస్తూ ఉన్నది ఏంది? డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏదో జరిగిపోయిందని, ఫలితాలు తారుమారు చేశారనేది ఆరోపణ. వీళ్ళు చేస్తూ ఉన్న మొట్టమొదటి ఆరోపణ. ఒక్కొక్క ఆరోపణ చెప్పుకుంటూ పోతున్నాను. డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏదో జరిగిపోయిందని, ఫలితాలు తారుమారు చేశారని ఆరోపణ. నేను అడుగుతా ఉన్నా, అసలు డిజిటల్ ఎవాల్యుయేషనే హైకోర్టు పక్కన పెట్టినప్పుడు, అసలు డిజిటల్ ఎవాల్యుయేషనే కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు, హైకోర్టు ఆర్డర్ ప్రకారము మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత తుది ఫలితాలు ప్రకటించి ఆ తర్వాతనే ప్రక్రియ కొనసాగినప్పుడు అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? సీరియస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు, హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని పక్కన పెట్టేసినప్పుడు, హైకోర్టు ఆదేశాల మేరకు ఫిజికల్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించినప్పుడు, అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోనే లేనప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? దిస్ ఇస్ నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్, రెండో ఆరోపణ, గ్రూప్ 1 ఎవాల్యుయేషన్కు సంబంధించి హాయ్లాండ్లో ఏదో జరిగిపోయింది, అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది హాయ్లాండ్ అంట, ఆ హాయ్లాండ్లో ఏదేదో జరిగిపోయిందని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రెండో ఆరోపణ, హాయ్లాండ్లో జరిగిన ప్రక్రియకి ఫైనల్ ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్కి ఏ విధంగానూ బేరింగ్ లేదు అని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వమే, మళ్ళీ చెప్తా ఉన్నాను, చంద్రబాబు ప్రభుత్వమే నవంబర్ 11న 2025లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ కూడా ఒకసారి చూద్దాం. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 14/11/2025, ఆయన ప్రభుత్వమే, ఆయన అధికారులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో క్లాస్ నెంబర్ 15 ఒకసారి చూడండి. I submit that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. Highland ledu. The entire evaluation was conducted under CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers
assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per due procedure. దాని అర్థం ఏంటి? దాని అర్థం క్లియర్ కట్గా ఒకటి డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది లేదు అనేది పక్కకి వెళ్ళిపోయింది, పక్కన పెట్టేసినారు. తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగానే చేసినారు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ప్లస్ హాయ్లాండ్ అనేది టాపిక్కే కాదు, అప్రస్తుతం. మాన్యువల్ ఎవాల్యుయేషన్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఏపీపీఎస్సి అండ్ అదర్ అట్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అని క్లియర్గా రాసినారు. సో హాయ్లాండ్ అప్రస్తుతమే, డిజిటల్ ఎవాల్యుయేషన్ అప్రస్తుతమే. ప్రస్తుతం ఏమిటి అని అంటే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందని, డ్యూ ప్రాసెస్ ఫాలో అయినారని, మాన్యువల్ ఎవాల్యుయేషన్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి మరీ చేసినారని. ఆ మాన్యువల్ ఎవాల్యుయేషన్ కూడా ఏపీపీఎస్సిలోనూ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజెస్లోనూ జరిగినాయి అనేది ప్రస్తుతం. సో మిగతాటివన్నీ అప్రస్తుతం. ఇక మూడో పాయింట్, జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని. అది నేను ఇక్కడ ఈ పాయింట్కి పోకమునుపు ఇంకో పాయింట్ చెప్తాను. సీసీటీవీ ఫుటేజీలు పెట్టి ఏకంగా చేసినారు. సీసీటీవీ ఫుటేజ్ సర్వేలెన్స్తో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. నేను అడుగుతాను, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేయించినాడు? చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సి ఎగ్జామ్స్లో 2016లో చేసినాడు, 2017లో చేసినాడు. ఆయన సీసీటీవీలు ఉన్నాయి ఎక్కడన్నా? నేను అడుగుతా ఉన్నా. అంటే ఏ స్టేజ్కు వీళ్ళు పోయి ఎంత బాగా చేసినా కూడా గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి చాలా ఎఫిషియెంట్ పర్సన్. వీళ్ళంతా ఐఏఎస్, వీళ్ళంతా ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళంతా ఏ ఊరికే ఎలా టప్ప మనుషులుగా అడిషనల్ డీజీలు ఈ లెవెల్ మనుషులు అందరు వీళ్ళంతా. అంటే ఒక ప్రాసెస్ను ఇంకా స్ట్రీమ్లైన్ చేయడం కోసం గతంలో చెయ్యని విధంగా వీళ్ళు ఇంకా ఫోకస్డ్గా చేసినారు. సీసీటీవీ ఫుటేజీలు పెట్టి ఇంకా రకరకాల. చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సి పరీక్షల్లో కూడా సీసీటీవీలు లేవు. ఇన్ని వాస్తవాలు. ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ క్యాంప్స్లో ఏ క్యాంపులో ఉన్నది చెప్పండి సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ సర్వేలెన్స్? ఎప్పుడు జరగల. ఓకే, మూడో పాయింట్, జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, అవి చెక్కు చెదరకుండా ఉన్నాయని ఫోరెన్సిక్ ఆడిట్లో అది తేలింది అని స్వయంగా సిట్ రిపోర్ట్లో చెప్పిన తర్వాత కూడా ఈ విషయ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ సిట్ రిపోర్ట్. The SIT investigation revealed no evidence of alteration or substitution of the original answer scripts, and the reported barcode mismatches appear to be attributable to human error during handling or technical errors in the scanning indexing process. As the handwriting remained consistent with the scanned copies and the CFSL ante Central Forensic Science Laboratories, Forensic Science Laboratory అది CFSL examination detected no discrepancy. ఎలాంటి ట్యాంపరింగు జరగలేదు అని ఏకంగా CFSL సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు. మరి ఎందుకు ఈ విషయ ప్రచారం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. కేవలం అబ్బ కొడుకును కాపాడుకునే దానికోసం, అంతకని ఇంకా వేరేది ఏమి నాకు కనపడ్డం.
ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ స్లిప్పుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని. ఇదే ఇంకా ఫర్దర్గా సిట్ రిపోర్ట్ చూడండి ఒకసారి. ఓఎంఆర్ ఎవాల్యుయేషన్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, జవాబు పత్రాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన వారి ర్యాంకుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత కూడా ఇక ఆర్గ్యుమెంట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. వాళ్ళ సిట్లో ఫర్దర్గా వాళ్ళు చెప్పిన మాట, నో వేరియేషన్